ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సభలలో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి అంటే ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాము మేము తెలంగాణలో అన్నట్టుగా ఆ రోజు చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు. కానీ ఇవాళ 3 రోజుల నుంచి ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఒక నాయకుడిని 3 రోజుల నుంచి తన ఇంట్లో నిర్బంధం చేసి హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు తెలంగాణలో కనిపిస్తూ ఉన్నది. మరి ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు? 3 రోజుల నుంచి వారిని ఎందుకు బయటికి పంపించట్లేరు? ఎందుకు పోలీసులు పదుల సంఖ్యలో వారి ఇంటి ముందు ఉన్నారనేది అన్నని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు పక్క చేసిన ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పాలన్న, ప్రజాస్వామ్యం కాపాడుతున్నామని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. మీ ఇంటి చుట్టే పదుల సంఖ్యలో 3 రోజుల నుంచి పోలీసులు పహారా కాస్తా ఉన్నారు. మీరేమన్నా తీవ్రవాదా? లేకపోతే ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా ఈ ప్రభుత్వాన్ని? ఏంటి అసలు ఏం చెప్తారు? అయితే శుక్రవారం రోజు నేను ఖమ్మం పోయినా. హ్మ్. అక్కడ ఇల్లు కోల్పోయినా. అక్కడికే సూర్యాపేటకొచ్చి నిరుద్యోగులతో మీటింగ్ పెట్టినా. హ్మ్. పెట్టి అక్కడ ఈ అన్ని సమస్యలు చూసిన తర్వాత హ్మ్. రాహుల్ గాంధీ గారు రెగ్యులర్‌గా యూపీకి, బీహార్‌కు హ్మ్. వాళ్ళు ప్రభుత్వం లేని దగ్గర ఈడ ఇండ్లు కూలగొడుతుండ్రు. హ్మ్. ఈడ జనాన్ని చంపుతున్నారు అని రకరకాలుగా ప్రియాంక గాంధీ గారు ఇద్దరు అక్కడికి పోతా ఉంటారు. వాళ్ళు పోలీసులు అక్కడ అడ్డుకుంటారు. ఇవన్నీ జరుగుతా ఉంటాయి. అవును. ఇయాల తెలంగాణ వాళ్ళ ప్రభుత్వం ఉంది గదా! మరి రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తుండు. ఈరోజు ఇండ్లు కూలగొడతా ఉండు. హ్మ్. ఈరోజు వాళ్ళ బతుకులు ఆగం చేస్తుండ్రు. హ్మ్. ఆ! నిరుద్యోగులకు మాటిచ్చి మాట తప్పిండ్రు. హ్మ్. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు దాదాపు 20,500 మంది ఇప్పటికీ నాకు తెలిసి 22,000 మంది ఇంకో 1,500 మంది అయ్యిండ్రు ఈ 2 నెలల్లో. హ్మ్. జనవరి, ఫిబ్రవరిలో కలిపి. కాబట్టి దాదాపు 22,000 మంది రిటైర్డ్ అయ్యిండ్రు. హ్మ్. ఇయాల్టి వరకు వాళ్ళ బకాయిలు ఇప్పుడు మనం మాట్లాడుతుంటే కూడా ఇంకొక ఆహ్, పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేసిన ఆయన ఇంకొక ఆయన కూడా ఇప్పుడు చనిపోయిన పరిస్థితి. హ్మ్. కాబట్టి ఇంతమంది చనిపోతా ఉంటే కూడా హ్మ్. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నది. ఇది హ్మ్. ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అనుకోని రాహుల్ గాంధీ గారు కలిసి ఒక హ్మ్. వినతి పత్రం ఇద్దామని ఇగో ఇప్పుడు లేటెస్ట్‌గా చచ్చిపోయిండు ఇప్పుడే. హ్మ్. పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి. పోలీస్ డిపార్ట్‌మెంట్ మొన్న రిటైర్డ్ అయ్యిండు. ఓకే. హ్మ్. అర్థమైందా? హ్మ్. కాబట్టి ఇంత ఘోరంగా చనిపోతా ఉండ్రు. ఈయన వరంగల్ పోలీస్ కమిషనరేట్‌ల రిటైర్డ్ అయ్యిండు. సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీసు రేతకుల బుచ్చిరెడ్డి. హ్మ్. బుచ్చిరెడ్డి ఈయన పేరు. హ్మ్. ఇప్పుడే చనిపోయిండంట హైదరాబాద్‌లోనే. ఓకే. కాబట్టి కొద్దిసేపు క్రితం. అయితే ఇట్లా ఈయనతోని 76 నంబర్ ఈయనది. హ్మ్. ఇప్పటి వరకి చనిపోబట్టి. ఇప్పుడు ఈయన 76 నంబర్. నేను నంబర్స్ ఇస్తున్నా చనిపోయినోళ్ళకు. నా దగ్గరకొచ్చినోళ్ళకు. హ్మ్. హ్మ్. ఇది 76 76 మర్డర్స్. హ్మ్. ఇయాల రాహుల్ గాంధీ గారు వస్తుంది. ఇయాల ఇంకో రిటైర్డ్ ఎంప్లాయీ మరణించిండు. అవును. అర్థమైందా? హ్మ్. ఇయాల మీరు జరుగుతున్న పరిస్థితి పైన ఒక రిప్రజెంటేషన్ ఇద్దాము. హ్మ్. నేను గత సంవత్సరమే పోయినా. మూసీ బాధితులది వాళ్ళది ఎవరైతే ఇల్లు కోల్పోతుండ్రో హ్మ్. మధు పార్క్ దగ్గర. హ్మ్. అప్పుడే వాళ్ళ నోటి ముందే రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటది. అది ఇది అని వాళ్ళతోని చెప్పింటి. హ్మ్. సరే ఏదేమైనప్పటికి ఇప్పుడు నోటీసులు వచ్చినాయి బయటకొచ్చింది. కానీ మహాత్మా గాంధీ ఏ సిద్ధాంతంలో చెప్పిండ్రు ఇండ్లు కూలగొట్టి విగ్రహాలు పెట్టుమని. హ్మ్. ఆ! అక్కడ మీరు దానం చేసిన భూములల్లా వాళ్ళు గుడిసెలేసుకుంటే 16 ఎకరాలు అక్కడ కూలగొడతారు. హ్మ్. అర్థమైందా? ఈడ సొంత జాగాలు కొట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఈడ కూలగొడతారు. అంటే ఎక్కడ విగ్రహం పెడతామని చెప్పలేదని చెప్తున్నాడు కాంగ్రెస్ నాయకులు డిబేట్‌లలో అలా ఇలా మాట్లాడుతున్నారు. మేమేమైనా జీవో ఇచ్చినామా? నోటీసులు ఇచ్చినామా? మేము మహాత్మా గాంధీ విగ్రహం పెడతామని ప్రతిపక్షాలు, ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళందరూ కూడా దాన్ని పోస్టులు పెడతా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎక్కడా చెప్పలేదంటున్నారు వాళ్ళు. అయితే అది వెనకాల తీసుకుంటున్నానని అర్థం. హ్మ్. బాజాప్తా రాజ్‌నాథ్ సింగ్‌నే కలిసిండు కదబ్బా! సరోవర్ ఓపెనింగ్‌కి రమ్మని చెప్పి. హ్మ్. హ్మ్. అదే రోజు మహాత్మా గాంధీ విగ్రహం దాన్ని కూడా ఆడ 5,000,00,00,000తోని పెట్టనీకని చెప్పి ఇది చేసింది. హ్మ్. సరే ఇయాల అన్నీ తొండిమంటే దాని మీద వెనక తగ్గబోతుండ్రు అనేది అర్థమైతుంది. ఎందుకంటే తుషార్ గాంధీ గూడా దీని మీదే ఇచ్చిండ్రు. హ్మ్. నేను తుషార్ గాంధీకి ఏఐసీసీలో ఉన్న పెద్దలందరికీ దాదాపు ఒక 100 మంది పెద్దలకు ఇది పంపిన. హ్మ్. ఏ గాంధీ సిద్ధాంతం చెప్పింది 540, 450 ఇండ్లు కూలగొట్టి పెట్టుమని. హ్మ్. తుషార్ గాంధీ గూడా ఇది తప్పు, ఇది ఐడియాలజీకి వ్యతిరేకం అని చెప్పిండు. హ్మ్. ఇది ఎంతవరకు కరెక్ట్ అది ఇది అని చెప్పిన. హ్మ్. కాబట్టి ఈరోజు వాళ్ళు అన్న మాట పైన కట్టుకున్న ఇండ్లు కూలగొడుతుండ్రు. అవును. ఈరోజు సరే మీరే జెప్పిండ్రు. ప్రభుత్వం రాంగానే ప్రతి నెల నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతిస్తాము. సంవత్సరం లోపు 2,00,000 నౌకర్లిస్తాము. మేము ఎప్పుడు అనలేదని మళ్ళా బట్టి అంటాడు, శ్రీధర్ బాబు అంటాడంట. హ్మ్. ఇలా ప్రియాంక గాంధీ అన్నది నా దగ్గర బాజాప్తా ఈరోజు. అవును. ఆమె అన్న గతంలో కూడా చూపిచ్చారు మొన్న. చూపించిన గదా! హ్మ్. ఆమె అన్న రికార్డింగే ఉంది నా దగ్గర. హ్మ్. కాబట్టి ఈరోజు మీరు ఎట్లా తప్పించుకుంటారు? ఏ విధంగా తప్పించుకుంటారు? కాబట్టి నేను దీనిపైన ఒక రిప్రజెంటేషన్ ఇయ్యనాకి
ఉమ్, వికారాబాద్ గాంధీయన్ పార్టీ ఇది కాంగ్రెస్ ఐడియాలజీ వ్యతిరేకం ఇది. ఉమ్, ప్రతిపక్షాల నిర్బంధం ప్రతిపక్షం కూడా కాదు కదా పొలిటికల్ పార్టీ కూడా కాదు. అవును. నేను మీ కాంగ్రెస్ పార్టీ కానీ సస్పెండ్ అయినోని సస్పెండ్ నేను. అయినారు, జనాల కోసం పోరాటం చేస్తున్నారు. సస్పెండ్ అయినోని కాబట్టి నేను వేరే ఏ పార్టీ నాయకుడినో ఏదో ఇది కాదు కదా, ఉమ్, ఏదైనా సంస్థ పెట్టినో ఏది కాదు కదా. ఉమ్, నేను మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, ఉమ్, కార్యకర్తను. ఉమ్, మరి ఈరోజు నన్ను మిమ్మల్ని మీరు పిలుచుకొని నా దగ్గర మీరు రిప్రజెంటేషన్ తీసుకునే బదులు, ఉమ్, జరుగుతున్న వాస్తవికత మీద మీరు ఒక పరిస్థితి తెలుసుకునే బదులు ఉమ్, అదంతా ఈరోజు పక్కన పెట్టి ఈరోజు మీరు ఉమ్, ఆ, ఆ, గృహ నిర్బంధం చేసి 3 రోజుల ముందుకెళ్ళి పోలీసులు, ఇది ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడలే. ఉమ్, ఒక ఈవెంట్ ఉమ్, ఒక రోజు తర్వాత ఉండబోతుందంటే ఉమ్, 3 రోజుల ముందే నువ్వు నిర్బంధంలో తీసుకుంటున్నావు అని అంటే 3 days బిఫోర్ అబ్బా. ఉమ్. 3 రోజుల ముందు నిర్బంధం ఇది. అంటే నిన్ను చూసి ప్రభుత్వం భయపడుతుంది అనుకోవచ్చా రేవంత్ భయ రెడ్డికి? ఇష్యూస్ చూసి భయపడుతుంది. ఉమ్, ఈరోజు హైడ్రా బాధితులు అంటే భయపడతా ఉంటారు. ఉమ్, ఈరోజు భూదాన బాధితులు అంటే భయపడతా ఉంటారు. ఉమ్, నిరుద్యోగులు అంటే భయపడతా ఉంటారు. ఉమ్, అర్థమైందా? ఈరోజు మీరు ఎవరెవరికైతే మోసాలు చేసినా వాళ్ళందరూ అంటే మీరు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు అంటే భయపడతారు. వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు మీరు ఇవ్వకుండా. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటే భయపడతారు. ఉమ్. కాబట్టి మీరు వీళ్ళందరి మీద మీరు గలాలెత్తతోళ్ళ మీద ఇవాళ మీరు ఉక్కుపాదం పెట్టి అనగదొక్కే ప్రయత్నాలు చేస్తాం. అంటే ఇదే రాహుల్ గాంధీ గారు అక్కడ మాత్రము ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉంటారు, అక్కడ కూల్చివేతలు జరిగిన రైతులకు అండగా మేము ఉంటామని చెప్తా ఉన్నారు. వారు అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఎన్ని కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి, ప్రజలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, నిరుద్యోగులు ధర్నా చేస్తూ ఉన్నారు. ఒకసారి ఎందుకు కలవలేకపోతా ఉన్నారు? ఈ ఇష్యూ అంతా వారికి తెలుస్తలేదు అనుకోవచ్చా? మరి ఎట్లా అనుకోవచ్చు? బ్రదర్, అందరిదంటే ఒక్కటి. నేను రాహుల్ గాంధీతో దాదాపు ఒక 5 రాష్ట్రాలలో ఇన్ఛార్జ్ చేసిన, అవును. 5 స్టేట్స్లో ఇన్ఛార్జ్. ముఖాముఖిగా నాకు 1 to 1 తెలుసు. ఇప్పుడు ఇవాళ ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా అందరు తెలుసు. ఉమ్, నాకున్న సమాచారం ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి అనేటోడు అక్కడ అపాయింట్మెంట్ ఇచ్చేటోళ్ళు కలుసుకునేటోళ్ళు అందరినీ కొంచెం మేనేజ్ చేసి ఎవ్వరు కలవకుండా, ఇవాళ సీనియర్ లీడర్లు కూడా ఎవరు కలవకుండా ఉమ్, చేస్తుండ్రు అనేది ఇది. ఉమ్, ఇవాళ హర్యానా ఎలక్షన్స్కి వెళ్ళి కంప్లీట్గా ఉమ్, అందరికి తెలిసిపోయింది. ఈరోజు హర్యానా ఎలక్షన్స్కి వెళ్ళి ఉమ్, హైడ్రా అనేది కూల్చివేతల పాల్పడుతుందని తెలుసు. అవును. మహారాష్ట్ర ఎన్నికలకి వెళ్ళి నిరుద్యోగులకు ఇది చేస్తుందని తెలుసు. ఉమ్, ఇంకో ఈయన నిన్న చచ్చిపోయినబ్బా, లేటెస్ట్గా ఎప్పుడో కాదు, ఉమ్, నిన్న ఉద్యోగం రాదని. ఇగో ఎప్పుడు ఇప్పుడు 1/3/2021. అర్థమైందా? నిన్న పొద్దుగాల, మన రాత్రి చచ్చిపోయిన, నిన్న బయటకు వచ్చింది బాడీ. ఇగో జస్వంత్ అని 20 కంబంబారి జస్వంత్ ఎంత MBA చదివిండు, ఉమ్, నౌకర్ రాదని చనిపోయిండు. ఎవరు చెప్పాలి ఇక చెప్పు? ఆ? ఇంకో ఇది నేను మొన్న అక్కడికి పోయిన పరిస్థితి. ఇగో ఇంకొక నిరుద్యోగి చచ్చిపోయిండు. నేను ఇవి చార్జ్ చేయాలంటే ఇప్పుడు 76 వేయాలి ఉమ్. ఎమర్జెన్సీగా, 2-3 వేద్దాం. పెన్షన్ మూతి. ఈయన నంబర్ 74. ఉమ్, అర్థమైందా? 74. అట్లా 76 మంది. ఇంకో నిరుద్యోగి చచ్చిపోయిండు మొన్న. మంచి. ప్రియాంక గాంధీ మీద NHRCలో కేసు పెట్టిన ఈయన ఇష్యూలా. ఉమ్, మీరు మాట ఇచ్చి చచ్చిపోయిందని. ఇది మొన్ననే. ఉమ్, నిరుద్యోగుల సంఘాలు ఎందుకు మాట్లాడతలేవు, ఎవరు మాట్లాడితే నాకు అర్థమవుతలేదు కానీ నిన్నగాక మొన్న అయిందబ్బా. అదే 19న గడ్డి మందు తాగి చనిపోయాడు. ఉమ్, 10 రోజులు అవుతుంది. అవును. ఓకేనా? ఇగో ఇది కూలగొట్టారు. ఇది బాజాప్తా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఫంక్షన్ హాల్ అబ్బా ఇది. ఉమ్, ఇది ఇప్పుడు కూలగొట్టిన ఇంట్లో ఆపోజిట్లోనే ఉంటుంది. ఇది ఎస్ఆర్ గార్డెన్స్. SR గార్డెన్స్, NCP ల్యాండ్స్. దీనికి రెడ్ మార్క్ వేసిండ్రు. ఉమ్, ఇది కూలగొట్టాల్సిన పరిస్థితి. దీన్ని ఎవరు కూలగొట్టాడు, ఎవరు దీని జోలికి పోరు. ఉమ్, దీన్ని మాట్లాడు. అట్లా పోలేపల్లి ఒక 100 ఎకరాల ఇదేస్తుండ్రు ఖమ్మం జిల్లాని. నేను చెప్తున్నా, ఒట్టి పొంగిలేటి సంబంధించింది. ఇంకో అబ్బాయి చనిపోయిండు, ఏది కుమారస్వామి అని. ఉమ్, అర్థమైందా? రీసెంట్గా ఇవన్నీ చచ్చిపోయి, ఈయన కూడా సేమ్ 19 తారీఖే అవును. సుసైడ్, నౌకర్ రాలేదని. ఇక ఈయన నౌకర్లు ఇచ్చిన అంటే, ఇక ఇచ్చిన నౌకర్లు మొత్తం ఎన్ని ఇచ్చిన అనుకుంటున్నావు? 13,943 నౌకర్లే ఇచ్చిండ్రు. ఉమ్, ఈయన ఇచ్చినాయి. ఉమ్, అర్థమైందా? ఇంకా బాకీ ఉన్నాయి 1,86,000 పోస్టులు నువ్వు ఇంకా ఖాళీ ఇవ్వాలి. అర్థమైంది? ఇవన్నీ ఈయన ఇచ్చిన నోటిఫికేషన్లు ఇవి. 60 జాబ్లు. ఈయన గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ నువ్వెట్లా కలుపుకుంటావు? ఉమ్, అవి కలుపుకోనికి లేదు కదా. నువ్వు ఓవరాల్గా ఇచ్చింది ఇది. దీని మీద ఈ నోటిఫికేషన్ డేట్ కూడా పెట్టిన, అందుకనే. అవును. 2వ నెల 2024లో ఎవరుండే 2000 ఎవరు నీ అన్నీ కూడా ఎక్కడ ఏ డేట్ బయట ఇచ్చినా నువ్వు ఎక్కడున్నావో నువ్వే చెప్పాలి. ఉమ్, నీ నోటిఫికేషన్ నీ కథ నువ్వే చెప్పాలి. ఇగో 2 SIలే కాళ్ళు తెగిపోయినాయి చూడు. ఈయన ఒక 5 సార్లు సాగు తప్పించుకున్నాడు. ఈయన పేరు సూర్యనారాయణ, ఉమ్, వరంగల్ ఉంటాడు, SIగా పనిచేసిండు, కాలు తీసేసిండు.
వీళ్ళకి ఎట్లా అంటే పోలీస్ దీప ఇగో ఈయనది కూడా కాల్ తీసేసిండ్రు. ఇద్దరు ఒకటే రోజు రిటైర్మెంట్ అయ్యారు. ఉమ్, ఎందుకు తీసేసిన అనుకున్న ఈ తెలంగాణ ఉన్న పోలీసులు అందరి ఇష్యూ ఇది. ఉమ్, ఏంటంటే వీళ్ళకు టైమింగ్ ఉండదు. ఇప్పుడు నువ్వు చూసినాక కింద పోలీసులు ఉమ్, రాత్రి అంత ఉన్నారు, ఉమ్, పగలంత ఉన్నారు, ఉమ్, మొన్న రాత్రి ఉన్నారు. ఉమ్, నిద్ర ఉండదు, ఏముండదు. 40 ఏళ్ళకి వీళ్ళకి బీపీ షుగర్ వస్తుంది, ఉమ్, 50 ఏళ్ళకి హార్ట్ ప్రాబ్లంలు వస్తాయి. ఉమ్, రిటైర్డ్ అయ్యే వరకు బోరుకుపోతారు ఇక వీళ్ళు. రిటైర్డ్ అయిన తర్వాత ఇక ఇప్పుడు నేను చెప్పిన ఇంకో ఎస్ఐ చచ్చిపోయింది ఇప్పుడే బుచ్చిరెడ్డి. ఆ, ఇవన్నీ బయటపడి కథం టప్పా టప్పా రాలిపోతూ ఉంటారు, పిట్టలు రాలినట్టు రాలుతూ ఉంటారు. వీళ్ళిద్దరు చనిపోవడానికి కారణం 12 ఏళ్ళకెళ్ళి ఇక అద్మానం పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అద్మానం మాట్లాడేటోళ్ళు కూడా లేరు. ఈ విధంగా ఇన్ని ఇష్యూలు ఈరోజు పెట్టుకున్నాము, ఇన్ని ఇన్ని సమస్యలతోని ఈరోజు మనం ఉన్నాము. ఈరోజు ఇవన్నీ మాట్లాడడానికి, ఇవన్నీ చూపించి అడగనికి నేను ప్రయత్నం అన్ని లేటెస్టే పట్టుకున్నా, పాతే కాదు. ఉమ్, ఉమ్. రాహుల్ గాంధీ వచ్చే నిన్న ముందు రోజు 15 రోజులు ఆ, ముందుగానే 15 రోజుల కిందయే అన్నీ నేను తీసుకున్నా. వారి అందరికి పోయి పరామర్శించిన, అంతటా ఫీల్డ్ మీద పోయిన కలిసిన ఉమ్, ఇవాళ ఎన్హెచ్ఆర్సీల కేసు కూడా వేసిన భూదానం కూల్చివేతల పైన. కాబట్టి ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి నెలకొంటా ఉంటే రాహుల్ గాంధీ గారు స్పందించరు, కేంద్ర నాయకత్వం వహించది, ఉమ్, మరి కాంగ్రెస్ పార్టీ అంటారు, మా ఐడియాలజీ ఇది అంటారు. ఇలా 3 రోజుల నిర్బంధం, 3 రోజులు కాదు, వారం రోజులు పెట్టుకో, నెల రోజులు పెట్టుకో, ఉమ్, కానీ వాళ్ళ రావాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళ బకాయిలు వాళ్ళకి ఇవ్వాలి కదా. ఉమ్, మీరు ఇచ్చిన హామీలపై నిలబడాలి కదా. మీరు ఇచ్చిన హామీలపై నిలబడరు, ఉమ్, ఓకేనా. వాళ్ళకి ఇచ్చే ఉన్న పైసలు మీ ఇయ్యరు. ఉమ్, ఇక్కడ 2 ఇస్తాన్న పైసలు, ఇచ్చే పైసలు ఇయ్యరు, ఉమ్, మీరు ఉన్న హామీలపైన ఇయ్యరు, కట్టుకునే ఇండ్లు కూలగొడతారు. ఉమ్, అర్థమైందా? కట్టుకున్న ఇండ్లు కూలగొడతారు. కాబట్టి 3 దిక్కులకి వెళ్ళి అసలు ఇండ్ల మీకు ఇండ్ల కూడా అసలు మీ భాగస్వామ్యం లేదే ఇది ఎట్లా నడుస్తుందని చెప్పి. అంటే కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు ఉంటాయని మనం వింటా ఉంటాం ఇప్పటికీ. ఒకటి రేవంత్ రెడ్డి వర్గం, రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం. మరి ఇట్లాంటి రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వ్యతిరేక వర్గమైన ఇట్లా జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా వారికి, రాహుల్ గాంధీకైనా ప్రభుత్వానికైనా. బ్రదర్ వీళ్ళంతా అడ్జస్ట్మెంట్ లీడర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు. ఉమ్, అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. ఉమ్, ఏంటంటే వాళ్ళు దీన్ని ఒక సంపాదనకు సాధనంగా అనుకుంటారు రాజకీయాలలో. ఉమ్, 10 ఏళ్ళు ప్రభుత్వం లేకున్నాము, ఉమ్, ఈ 10 ఏళ్ళు ప్రభుత్వం వచ్చింది కాబట్టి నువ్వు అందుకే ఏ స్కామ్లలో వీళ్ళ పేర్లు వస్తూ ఉంటాయి. ఉమ్, ఇంకోటి స్కామ్లలో బాధ్యతలు వివాదాస్పదమైన విషయాలలో ఎక్కువ ఈ 3-4 పార్టీలు పోయిన వాళ్ళ పేర్లే వస్తాయి ఎక్కువ. ఉమ్, నువ్వు పొంగులేటి తీసుకో, వేరే పార్టీకి వెళ్ళి వచ్చినవాడు ఆడ కూలగొట్టిండు. ఉమ్, తుమ్మల తీసుకో, వేరే పార్టీకి వెళ్ళి వచ్చినవాడు. రేవంత్ రెడ్డి తీసుకో, అంటే కూలగొడతా, అంటే కూలగొడతా, అంటే భూములు గుంజుకొని పక్క పార్టీకి వెళ్ళి దీని వచ్చినవాడు. వెనుక నేపథ్యం ఏందనుకోవచ్చు అన్న, కూలగొట్టడం పైన రియల్ ఎస్టేటేనా పక్క? రియల్ ఎస్టేట్ దందాలు వీళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ నడిపేదంతా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు తుమ్మల నాయుడు. నాగేశ్వరరావు కూడా 4 రోజుల కింద చంద్రబాబు నాయుడు కలిసి అంటే బాస్ చంద్రబాబు నాయుడు. అంతే. ఐడియాస్ కూడా ఆయన ఏ కూలగొట్టాలి, ఏ అడగాలి. ఉమ్, 4 రోజుల కింద తుమ్మల నాగేశ్వరరావు ఆయన ముఖ్యమంత్రి అబ్బా పోయిన మండలాల గురించి, ఏది ఆంధ్రాలకు పోయిన మండలాల గురించి మాట్లాడడానికి, ఊళ్ళు పోయి మాట్లాడడానికి, 2 రాష్ట్రాల మధ్య సరిహద్దుల గురించి, అక్కడ ఉన్న రోడ్ల గురించి మాట్లాడడానికి ఈయనేమన్నా ముఖ్యమంత్రి ఆయన? కాదు. అవి సీఎం మాట్లాడాలి, అవును. అర్థమైందా. ఉమ్, సీఎం ఇచ్చిన అసలు లోపల జరిగిన చర్చ అంత లేదు. ఉమ్, ఈయన డెవలప్ అయిన ఉన్న ఊర్లోనే అది భద్రాచలం తిన కాన్స్టిట్యున్సీ కాదు, ఏం కాదు. ఉమ్, భద్రాచలం కాదు అంటే ఈ మునగాడు పోయి అంటే అక్కడ ఆ బార్డర్లో రోడ్లు లేవని అక్కడి ఆ 3 ఊర్లలో రోడ్లు లేవని అక్కడి పోయి మాట్లాడుతాను. ఉమ్, అక్కడ కాదు ఇక్కడ నీ 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 నియోజకవర్గం. టౌన్లో ఏం చేసినావు ఇవాళ? ఈ టౌన్లో ఇండ్లు కూలగొట్టడానికి చంద్రబాబు డైరెక్షన్లో నడిచినటువంటి దుకాణం అబ్బాయి ఇది. ఉమ్, చంద్రబాబు డైరెక్షను అది ఫాలో అయిన 4 రోజుల కింద నాకు మొత్తం వీడియో ఫుటేజెస్ అన్నీ దొరికినాయి. ఉమ్, 1 మంత్ బ్యాక్ ఇది అక్కడ స్కెచ్ జరిగింది కూలగొట్టి. అది టీటీడీ కళ్యాణ మండపంకు దేనికోసం, ఎందుకంటే పక్కన కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఉమ్, ఇటు పక్కన వీళ్ళ విల్లాస్ ఉన్నాయి, ఉమ్, పొంగిలేటి విల్లాస్ ఉన్నాయి, ఉమ్, మధ్యలో ఈ ఖాళీ జాగా ఉంది. మధ్యలో వీళ్ళు ఎందుకు ఈ జోపడ పట్టిగాన్లు ఎందుకు, ఉమ్, ఈ 100 గజాల బాపట్ ఎందుకు ఇక్కడ? ఉమ్, ఇక్కడ మనకు సంబంధించిన ఒక పెద్దది ఏదైనా రావాలి ఉమ్. కాబట్టి వాళ్ళని లేపిన అంత. పొంగులేటి కూడా ప్రెస్ మీట్ పెట్టిండు కదా దాని మీద, మాకేం సంబంధం లేదు దాంట్లో, నష్టపోయిన వారికి ఇల్లు కల్పిస్తాం అది ఇది అని చెప్పి. అవును, పోలీసు వాళ్ళు ఆ కలెక్టరు వాళ్ళే నిర్ణయం. కలెక్టర్ అక్కడ చూడబట్టి 2018కి చూస్తున్నా ఇండ్లను. కలెక్టర్ ఆఫీస్ పక్కన ఇన్ని రోజులకి వెళ్ళి ఎందుకు ముట్టుకోవాలి, ఇప్పుడు ఎందుకు ముట్టుకుంటారు? మీ ఆదేశం లేదు. దమ్ముంటే చెప్పాలి మీరు ఈరోజు, ఉమ్, దమ్ముంటే మీరు చెప్పాలి ఆ విజయాన్ని. ఉమ్, అర్థమైందా? మీ దగ్గరకు వస్తే నీ ఫంక్షన్ హాల్ ఎందుకు కూలో, నీ ఫంక్షన్ హాల్ ఏడున్నది? నేను అందుకని ఫోటో తీసి పెట్టిన. నీ ఫంక్షన్ హాల్ ఏడున్నది? ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ఎందుకు ఏడున్నది? అదే పూలపల్లిలా దాదాపు 100 ఒక ఎకరము మినిమం 10 కోట్లు ఉంటాయి. 100 ఎకరాలలో ఉమ్, డంప్ తీసి పోస్తుండ్రు అబ్బాడా. ఉమ్, మైనింగ్ డంప్, అక్రమ డంప్ ఉమ్, 10% ఉంటుంది. పాలేరు నియోజకవర్గం టౌన్లోనే ఉంటుంది, ఖమ్మం టౌన్ ఉంటుంది కానీ పాలేరు అక్కడ పోయినా నేను ఆ టౌన్ ప్లేస్ మీద పోయినా. ఈరోజు వాళ్ళందరినీ కూడా ఆగం చేసే పరిస్థితి. కాబట్టి ఈరోజు
ప్రభుత్వము నియంతృత్వ పోకడలకు పోతా ఉన్నది, అప్రజాస్వామ్య చర్యలకు పాల్పడుతూ ఉంది. ప్రశ్నించే గొంతులను బహిరంగ అణగదొక్కుతుంది, అందరు జనం చూస్తున్నాగానే నిర్బంధం పెట్టి. కాబట్టి ఇలా పోలీసులు కూడా బాధపడుతుంది. ఇవాళ కూడా పోలీసు సావు, నిన్న కూడా ఒక ఎస్ఐ సావు, నిన్న ఒక ఎస్ఐ చచ్చిపోయాడు, అదే నిన్న 75. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. దీన్ని 100% అధిష్టానము దీంట్లో ఇంటర్ఫియర్ కావాలి. ఈరోజు ఈ ప్రభుత్వం అయితే, ఈ రేవంత్ రెడ్డి అనేటోడు అయితే ఎన్ని రోజులు ముఖ్యమంత్రులు అంత నష్టం. ఇవాళ తెల్లారి రేవంత్ రెడ్డి, ఈ 4 కోట్ల మంది తెలంగాణ ఉన్నోళ్ళు, అబ్బా రేవంత్ రెడ్డి కళ్ళు ఇవాళ నా ఇంటి మీద పడలేదు, రేవంత్ రెడ్డి ఇల్లు కళ్ళు నా భూమి మీద పడలేదు, ఇవాళ రేవంత్ రెడ్డి కళ్ళు నా పిల్లగాళ్ళ నౌకర్ల మీద పడలేదు, అబ్బా నేను ఈ 4 ఏళ్ళ రిటైర్మెంట్ కాకుండా ఒక 4 ఏళ్ళ తర్వాత రిటైర్ అయితే బాగుండు అని తెల్లాలేసి దేవుని మొక్కేటోళ్ళు లేరు ఈరోజు. అదేందా ఈరోజు రేవంత్ రెడ్డి అనేటోడు ఎన్ని రోజులు ఉంటే అంత నష్టం తెలంగాణ తప్ప ఏం లేదనేది ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ ఆలోచనకు వచ్చింది ఈరోజు. ఫైనల్గా ఏం చెప్తారన్న, మీరు రాహుల్ గాంధీ గారితో కూడా పనిచేసారు గతంలో కూడా, సో ఇక్కడ నుంచి ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు ప్రభుత్వం? మిమ్మల్ని 3 రోజుల నుంచి కూడా గృహ నిర్బంధం చేసారు, ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు వారికి? ఏది లేదు, ఇప్పుడు ఒక 4 రకాల బాధితులు నేను చెప్పిన, ఆ 4గిట్లలో కూడా మీ పాత్ర ఉన్నది, మీకు తెలియదు అనేది లేదు. ఈరోజు 10 రోజులకి వెళ్ళి మీ జాతీయ నాయకత్వం రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉన్నోళ్ళు వికారాబాద్లో ఉన్నారు, వాళ్ళు నాకు పరిచయం ఆయన. కాబట్టి 10 రోజుల అబ్జర్వేషన్ మీకు ఏమనిపించింది ఈరోజు? దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇంకా ఇట్నే మీరు కొనసాగితే మాకు దొంగ కానీ లంగ కానీ ఏమైనా కానీ మాకు ఇవ్వాల్సిన శిస్తు మాకు ఇస్తే చాలు అనేది జనం అనుకుంటున్నారు. అది వాస్తవాన్ని మా సొంటలు కూడా నమ్మాల్సి వస్తుంది. ఇన్ని రోజులు అసలు నమ్మొచ్చా అని అనిపిస్తుంది. కానీ ఈరోజు అన్నీ తెలిసి కూడా ఈరోజు మీరు చేస్తుండే ఇవన్నీ తెలియదంట నటిస్తుందా అనేది నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ విషయాలు కూడా పంపడం జరిగింది. ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, దోపిడీ పైన అప్రజాస్వామ్య చర్యల పైన అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కల్పించుకొని వెంటనే ఇవన్నిటి కూడా చరమగీతం పాడాలి. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి. నిరుద్యోగులకు ఇస్తా అన్న నౌకర్లు ఆ 2 లక్షల పోస్టుల జాబ్ క్యాలెండర్ ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఈ కూల్చివేత దుకాణం ఇమీడియట్గా బంద్ చేయాలి. నష్టపోయిన హైదరాబాదులందరూ కూడా పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ అంతే.